రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ నిలబెట్టాలనేటువంటి దిశగా ఆలోచిస్తున్నాం. ఏదైతే వేళ డిజిన్వెస్ట్మెంట్ అనేది ఉన్నదో అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. పద్నాలుగు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు సంస్కరణలో భాగంగా ఈ ప్రక్రియను ప్రారంభించారనేటువంటి విషయం ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అందులో భాగంగా గతంలో కొన్ని చోట్ల డిజిన్వెస్ట్మెంట్ని అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా RINL విషయంలో ప్రత్యేకమైనటువంటి నిర్ణయం ఏమీ లేదు. పాత ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమంలో ఈవేళ RINL చేరడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో, కోరిక ఏదైతే ఉన్నదో, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క భద్రత ఏదైతే ఉన్నదో, అనేక మంది ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కూడా దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర మంత్రి గారు కుమారస్వామి గారు కానీ, నేను కానీ, ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులను కలవడం ద్వారా, అధికారులను కలవడం ద్వారా కానీ, దీన్ని ప్రయోజనాలు కాపాడాలనేటువంటి దిశగా మేమంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నాం. చాలా, ఒకటి కాదు, అన్ని ప్రత్యామ్నాయాలను కూడా నేను ముందుగా మీడియాతో మాట్లాడడం సరైనటువంటి విషయం కాదు. ఏదైతే వాస్తవ పరిస్థితుల్ని పరిశీలన చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మాత్రం మేము చేస్తున్నాం. ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తాత్కాలిక పరిష్కారం కాకుండా గతంలో ఒకసారి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ తర్వాత 2-3 సంవత్సరాల్లో మరొకసారి ప్యాకేజీ అవసరమైనటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దీనికి తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. పరిశ్రమ లాభాల్లో నడవాలి, ఉద్యోగుల భద్రతను కాపాడాలి. ఇది ఏ విధంగా సాధ్యమనేటువంటి విషయాల మీద మేమంతా ఎక్సర్సైజ్ చేసి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఆ తర్వాత ఆర్థిక మంత్రి గారి ద్వారా ప్రధానమంత్రి గారి దగ్గరికి వీరందరి దృష్టికి తీసుకెళ్ళి ఒక రిక్వెస్ట్ చేసి ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగులకి ప్రయోజనాలు కూడా ఎటువంటి నష్టం కూడా కలగకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నాం. వాస్తవానికి RINL చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ భారతదేశంలోనే. SAIL ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక
స్టీల్ ఇండస్ట్రీలు లాభాల్లో నడుస్తుంది. కాబట్టి ముందుగా దీన్ని కూడా ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా ఈ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్ళింది అనేటువంటి విషయం వాస్తవం. అవసరం లేనటువంటి సందర్భంలో ఎక్స్పాన్షన్కి వెళ్ళడం, అదేవిధంగా అప్పుడున్నటువంటి పాలకులు వారి సొంత లాభాల కోసం, వారి నాయకుల యొక్క మెప్పు కోసం రాయ్బరేలీలో కొంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఒక పరిశ్రమని స్థాపించడం, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడికి మళ్లించడం, వీటన్నిటి కారణంగా నష్టాల్లోకి వెళ్ళింది అనేటువంటి మాట వాస్తవం. అంటే వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను భరించడం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. గతంలో ప్యాకేజీ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ దీన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలి. ఇంకా నష్టాలను భరించేటువంటి శక్తి ప్రభుత్వానికి కూడా ఉండదు. పదే పదే ఇదంతా ప్రజాధనం. కాబట్టి చాలా లోతుగా అధ్యయనం చేసి, అన్ని కోణాల్లో కూడా అధ్యయనం చేసి, రాబోయేటువంటి రోజుల్లో పరిశ్రమ తన కాళ్ళ మీద తను నిలబడాలి, లాభాల్లోకి రావాలి, ఉద్యోగులకి భద్రత ఉండాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. కుమారస్వామి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి దీని మీద పూర్తిగా అవగాహన ఉన్నది. అయితే ఆర్థిక మంత్రిగా ఆవిడకి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా ఆవిడ కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి గారు. అదేవిధంగా నా వరకు అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రిగా పూర్తిగా ఆ పరిశ్రమ విషయంలో నాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నేను సెయిల్ అధికారులతో నిన్న చైర్మన్ గారితో సమావేశమైన మాట వాస్తవం. సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని లాభాల్లో ఉన్నాయి. వాటి మీద నేను పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. సెయిల్కి సెయిల్ అనేటువంటిది లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఇష్యూ చేస్తారు, దానికి పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు, మెర్జ్ చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన, నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి విషయం మీద గతంలో కుమారస్వామి గారు నేను కూడా సమావేశమయ్యాం. నిన్న నేను విడిగా సమావేశంగా అయ్యి వారితో చర్చించడం జరిగింది. ఏ విధంగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీద కూడా కొంత చర్చ జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో దాని డెవలప్మెంట్ ఏంటనేటువంటి విషయం మీద మేము ఆలోచన చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆస్తులు ఎన్ఎండిసికి ఇవ్వాలనేటువంటి ఆలోచన కాదు. ఒక ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది ఆర్ఐఎన్ఎల్ దగ్గర,
అందులో ఒక 1500 ఎకరాల్లో అట్లో ఎన్ఎండిసికి ఇచ్చి, ఎన్ఎండిసి చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీ ఉన్నటువంటి సంస్థ, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. దాని ద్వారా కొంత ఆర్థికంగా ఫండ్స్ పూలప్ చేసుకుని ల్యాండ్ ఇవ్వడం ద్వారా ఎన్ఎండిసికి, వాటితో అక్కడ ఒక పిల్లెట్స్ ఇండస్ట్రీని, మైనింగ్కి సంబంధించి, ఐరన్ వర్క్ సంబంధించి ఒక ఇండస్ట్రీని వారు ప్రారంభిస్తే ఎలాగుంటుంది, దాని ద్వారా ఎన్ఎండిసి ద్వారా కొంత నిధులు ఆర్ఐఎన్ఎల్కి సమకూరేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన. నిన్న ఎన్ఎండిసి చైర్మన్ గారితో కూడా కూర్చున్నాం. వారు కూడా సాధ్యాల్ని ఎక్సైజ్ చేస్తున్నారు. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, భారతదేశం గర్వించదగినటువంటి సంస్థ అది. సో వారు కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. సార్ మంత్రి గారు, కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ముఖ్యంగా వారందరికీ ఏం చెప్తారు? ఎందుకంటే అయోమయానికి గురవుతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు వారికి సరైన భరోసా కల్పించకపోవడం కావచ్చు. మీకు కూడా సార్, ఇప్పుడు ఏదైనా పరిశ్రమని డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళన చెందడం అనేది సహజం. వారు కుటుంబానికి భద్రత కావాలనేటువంటి ఆలోచన వారికి ఉండడం సహజం. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఉద్యోగస్తుల్ని కానీ కార్మికుల్ని కానీ నేను ఎవరిని తప్పు పెట్టేటువంటి పరిస్థితి లేదు. వారు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఈ రోజున. అదే గతంలో ఉండవలసిన దానికంటే చాలా అదనంగా ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకోవడం. నేను చాలా పరిశ్రమలో కార్మికుల సంఖ్య ఎంత, ప్రొడక్షన్ ఎంత అనేటువంటి వివరాలు కూడా తీసుకున్నా. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అటు బొకారోలో కానీ లేకపోతే బెలాయిలో కానీ, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అదేవిధంగా సెయిల్లో ఉన్నటువంటి యూనిట్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి వివరాలు కూడా నేను సేకరించాను. వాటితో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు, ప్రొడక్షన్ చాలా తక్కువ. దీనికి నేను కార్మికుల్ని తప్పుపట్టడం లేదు. ఒక బలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేని కారణంగా కొన్ని తప్పులు అక్కడ దొర్లాయి అనేటువంటి విషయాన్ని మనం అంత కూడా అంగీకరించాం. దీనికి కార్మికుల్ని బాధ్యులను చేయలేం. కాబట్టి అలా కొత్తగా కూడా ఒక సిఎండి గారిని ఇటీవల కాలంలో అపాయింట్ చేయడం జరిగింది. కొంతమంది సమర్థులైనటువంటి అధికారులని అక్కడ పెట్టడం ద్వారా దాన్ని నష్టాల బారి నుంచి తప్పించి లాభాల్లోకి తీసుకురావాలనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మేము చేసేటువంటి ఆలోచన కుమారస్వామి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మేము ఎవరు ప్రయత్నం చేసినా దాన్ని శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నాం. కానీ కంటి తుడుపు చర్యగా మాత్రం మేము దానిలోకి పరిష్కారం చూపెట్టాలని మేము ఎవరు కూడా అనుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం అంటారు, మరొక 4000 కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించారు. మరి వాళ్ళకేం చెప్తారు సార్? ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే అక్కడ వర్క్ లేదు, పర్మనెంట్ ఎంప్లాయీస్కే సరిపడిన ప్రొడక్షన్ లేదు. అక్కడ మనం స్టీల్ ప్లాంట్లో లాభాలకు తీసుకురావాలనుకుంటాం, అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించకూడదు అనుకుంటాం. నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు. అది ప్రజాధనం. నేను చెప్తాను, చాలా చోట్ల ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ కార్మికులందరి ప్రయోజనాల్ని కాపాడాలా, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలి. ఇదే మా ఆలోచన. ఎప్పటి వరకు లాభాల్లోకి వస్తుంది సార్? అంటే ప్రక్రియ జరుగుతూనే ఉంది. 1320 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అక్కడ విశాఖపట్నం. ఎప్పుడు లాభాల్లోకి వస్తుందంటే ఎప్పుడు పూడ్చగలం లాభాలు?
సంవత్సరానికి 4,000 కోట్లు పోతుంది, ఇప్పుడు 10,000 కోట్లు పోయింది. దానికి నేను పలానా పరిధి పలానా పీరియడ్ నష్టాలు ఎలాగొస్తున్నాయో మీరు చెప్పగలిగారా? లాభాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ప్రాసెస్ స్టార్ట్ అయితే అది చాలా బకాయిలు ఉన్నాయి. పెట్టుబడులు డిజిన్వెస్ట్మెంట్ చేస్తే కదా మన లాభాల్లో కదా వస్తుంది సార్. మీరు దానికి ఆర్థికంగా చేయూత అందించి సంస్థను పైకి తీసుకొస్తే అదే కదా మీకు చెప్పేది. నేను చెప్పిన దానికి మీరు మళ్ళీ అడుగుతున్నారు. చేయూతనిస్తుంది సిద్ధంగా ఉంది, చేయూతనిస్తే మళ్ళీ గతంలో ఇచ్చాం ప్యాకేజీ, ఇవాళ ప్యాకేజ్ అడుగుతున్నారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ అడుగుతారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ అవసరం అవుతుంది. బ్యాంకులు కట్టాల్సి ఉన్నాయి. బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టాం. దీనికి మీకు పలానా డేట్కి ఎప్పుడు లాభాల్లోకి వస్తుంది, ఎప్పుడు మీరు శాశ్వత పరిష్కారం అంటున్నారు, ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారంటే ఇవన్నీ ఇప్పుడు మనం ప్రెస్ మీట్లో తెలుసుకునేటువంటి విషయాలు కాదు.